గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. జగన్ గారు 6 నెలల తర్వాత మౌనాన్ని వీడి తను మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. ఆయన వస్తూనే ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవి రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. నాలాంటి సగటు ఓటర్కి ఆసక్తిని రేపుతున్నాయి. అవి ఏంటి విందాం, తర్వాత నా విశ్లేషణ చూతురు కానీ. ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా ఉపయోగలేడు అని చెప్పి ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. విన్నారు కదా. నాకు ఈ విశ్లేషణ ఎందుకు చేయాలనిపించిందంటే, ఈసారి ఎలక్షన్లో చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఎందుకు ఆసక్తికరంగా అని చెబుతున్నారంటే, నాకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 2 స్థానాల్లో ఘోరంగా ఓడిపోయి ఒకే ఒక స్థానం గెలిచిన ఆ స్థానం కూడా మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోయింది. అప్పుడు నేనేమనుకున్నానంటే, ఇంకా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ సన్యాసం చేసి సినిమాలకు పర్మనెంట్గా వెళ్ళిపోతారు అనుకున్నాను. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా వెళ్ళలేదు. గాయపడిన సింహంలాగా మళ్ళీ అదే పోరాట పటిమతో తిరిగి రాజకీయంలోకి వచ్చి తన దగ్గర డబ్బు లేదని తెలిసి టీడీపీతో ఒక కూటమి ఏర్పరచుకొని మళ్ళీ జగన్ మీద పోరాడి కూటమిని అధికారంలో తీసుకొచ్చాడు. ఆ పోరాడే పటిమను చూశారు, అది నాకు చాలా ముచ్చటేసింది. ప్రతి ఒక్కడికి అది ఆదర్శం కావాలి. సరే, ఆ పాయింట్ అక్కడితో ఆపేద్దాం. మళ్ళీ నాకు ఇక్కడ ఇదే విషయంలో మళ్ళీ జగన్ గారు నాకు ముచ్చటేస్తున్నారు. టీడీపీ జనసేన ఈ కూటమిలు రెండూ కలిసి వైసీపీని చావు దెబ్బ కొట్టేసింది. ఎంత చావు దెబ్బ అంటే అసలు కూలుగా లేనంత. లేకపోతే ఆ 3 పార్టీలు కలిసి, కూటమిలోని 3 పార్టీలు కలిసి 164 స్థానాలు గెలుచుకున్నాయి. అసలు దాదాపుగా వైసీపీ చనిపోయింది. వైసీపీ అనే పార్టీ అసలు ఏపీలో లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. అలాంటప్పుడు నేను ఒక జనరల్ ఓటర్గా నేను ఇలా అనుకున్నాను, ఇంకా జగన్ గారు పని అయిపోయింది అనుకుంటాను, ఏదైనా కోలుకోవడం కష్టం, ఒక 2 years తర్వాత మళ్ళీ ఒక ప్లాన్ వేసుకుంటాడేమో అనుకున్నాను. కాదు, అతను కూడా ఒక పోరాడే సింహం. మళ్ళీ 6 నెలలకే కష్టాలు, బాధలు, కన్నీళ్లు దిగమింగుకొని అనుభవించి, ఎలాగా మన పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే కష్టాలని, బాధల్ని, కన్నీళ్లు దిగమించుకున్నారో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే కష్టాలని, బాధల్ని దిగమింగుకొని ఒక ప్లాన్ ఏర్పరచుకొని 6 నెలల తర్వాత మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. వచ్చిన వెంటనే ఏదో ఈఎంఐల్లో మోసం జరిగింది, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ బీజేపీ కలవడం వల్ల నేను ఓడిపోయాను, ఇలాంటి కుంటి సాకులు చెప్పలేదు. అక్కడే నాకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇష్టం. ఆ ఓడిపోయిన దగ్గరే కలబడి తలబడి నిలబడే ఆ పౌరుషం పవన్ కళ్యాణ్లో నాకు చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారిలో నాకు చాలా ఇష్టం. నాకు ఏమనిపిస్తుందంటే, ఈ 2029 కానీ లేదా ఈ జమిలీ ఎలక్షన్లో కానీ ఒక పక్క కొణిదెల పోరాడే సింహం, ఒక పక్క వైఎస్ పోరాడే సింహం, 2 సింహాలు ఒక బరిలో నిలబడి పోరాడుకుంటే, కొట్లాడుకుంటే ఎలా ఉండిద్దో అలా ఉంటుందని నాకు అనిపిస్తుంది. అందుకే ఒక ప్రజాస్వామ్యంలో ఉన్న పౌరుడిగా 2 బలమైన ప్రత్యర్థి పార్టీలు ఉండటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే బలమైన ప్రత్యర్థి పార్టీలు ఉంటే సగటు మనిషికి, సామాన్యుడికి న్యాయం జరిగిద్ది, అన్యాయం జరగదు, దేశం డెవలప్ అయింది. అయినా ప్రత్యర్థి లేని రాజకీయ పార్టీ ఉంటే ప్రజాస్వామ్యం బతికినట్టు కాదు. సరే, నేను ఇక్కడ కొన్ని విషయాల్ని, కొన్ని సూచనల్ని నాకు తెలిసినంత వరకు చేయాలనుకుంటున్నాను. ఒకటి, ఈ టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్ గారిని అంత ఈజీగా తీసుకోవాల్సినంత వ్యక్తి అయితే కాదు అతను. ఎందుకంటే పార్టీ పెట్టినప్పుడు 67 సీట్లే వచ్చాయి. తర్వాత మళ్ళీ ప్లాన్ వేసుకున్నారు, మళ్ళీ కొట్టాడు. ఈసారి 151 స్థానాల్లో గెలిచాడు. అప్పట్లో ఇదే అత్యధిక ప్రాంతీయ పార్టీ, సీట్లు గెలుచుకున్న పార్టీ. సరే, తర్వాత ఈ కూటమి దెబ్బకి ఓడిపోయారు.
ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే అది చిన్న విషయం కాదు. సరే, ఆ పాయింట్ అక్కడ అర్థం. టీడీపీకి వచ్చేద్దాం. టీడీపీ కూటమిలో కొంతమంది నాయకులు, చంద్రబాబు నాయుడు గారు అయితే కాదు, కొంతమంది ఏం చేశారంటే లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలని అతి ఉత్సాహం చూపించి చంద్రబాబు గారి దగ్గర మార్కులు కొట్టేయాలని పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి దించడానికి ప్రయత్నాలు చేశారు. నేను చెప్పేది మీకు ఒక్కటే, మీరు ఈసారి కానీ పవన్ కళ్యాణ్ గారిని దూరం చేసుకున్నారా, ఈసారి కూటమి రాదు, ఈసారి టీడీపీ రాదు. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి పోరాడే సింహం, చంద్రబాబు గారు ఒక అద్భుతమైన వ్యూహాలు కలిగిన ఒక వ్యక్తి, వాళ్ళిద్దరూ కలిసి ఉంటేనే ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని మీరు తట్టుకోగలరు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోవడం అంత ఆషామాషి కాదు. అతనికి లేబర్లో, మిడిల్ క్లాసులో ఇంకా ఫాలోయింగ్ అలాగే ఉంది. అందుకని ఈసారి అన్న టీడీపీలు మీరు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంక పని అయిపోయింది అనుకొని పవన్ కళ్యాణ్ గారిని దూరం పెట్టుకున్నారా, ఈ పార్టీ డెఫరెంట్గా ఓడిపోయింది. అందుకని పోరాడే సింహాన్ని పవన్ కళ్యాణ్ గారిని మీ దగ్గరే ఉంచుకోండి. ఆయన దగ్గర డబ్బు లేదు, మీ దగ్గర తెలివితేటలు ఉన్నాయి, ఆయన దగ్గర పోరాడే దమ్ము ఉంది. ఇద్దరూ కలిసి ఈసారి ఓడిపోయిన వైసీపీ సింహం మీద కలబడాలంటే మీరందరూ కలిసి ఉండాలి. టీడీపీ, జనసేన కలిసి ఉండాలి. విడిపోయారా, జగన్ గారి పని చాలా ఈజీ అయింది. ఏదైనా సరే నాకు ఇంట్రెస్ట్గా ఉన్న విషయం ఏంటంటే, ఈ పక్క పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారు, ఈ పక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా స్పందిస్తారు ముందుగానే చెప్పారు. ఈసారి అతను 2.0 సినిమా చూపించబోతున్నారంట. అది నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అందుకని ఈసారి ప్రజాక్షేత్రంలో, ఈసారి రాబోయే ఎలక్షన్లో రెండు సింహాలు మన తెలుగు నేలపై పోరాడబోతున్నాయి. సింహాలని ఎందుకన్నారంటే, జగన్ గారు చాలా గొప్ప పోరాట యోధుడు, అందులో మీకు ఏ డౌట్ లేదు. ఏ ముఖ్యమంత్రి కొడుకు ఇంతవరకు అలా పోరాడలేదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వస్తే ఏ రాజకీయ నాయకుడు పార్టీ ఓడిపోతే అందరూ తోక ముడిచారు. ఎగ్జాంపుల్కి చిరంజీవి గారు, కమల్ హాసన్ గారు, తమిళనాడులో విజయకాంత్ గారు, వీళ్ళందరూ తోక ముడిచి వెళ్ళిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. సో ఈసారి కొణిదెల సింహం, వైఎస్ సింహం బరిలో దిగి పోరాడుకోబోతున్నాయి. నాకు ఒక పౌరుడిగా, ఒక ఓటర్గా ఈ దృశ్యాన్ని, దీన్ని చూడటానికి ఎంతో ఆనందంగా ఉంది. ఏమైనప్పటికీ రెండు బలమైన ప్రత్యర్థి, బలమైన రాజకీయ పార్టీలు రెండూ ఉంటేనే సగటు మనిషికి న్యాయం జరిగిద్ది. అప్పుడే ప్రజాస్వామ్యం బతికిద్ది. ఆ ఉత్సాహంతోనే నేను ఈ వీడియో చేశాను. రెండు బలమైన ప్రత్యర్థి పార్టీలు ఉంటే మనిషికి మేలు జరిగిద్దని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.